రెడ్డి డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారీతనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాయుడు గారు కానీ, ఏఈఓ గౌతమి కానీ, సివిఎస్ఓ శ్రీధర్ ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు. మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా వాళ్ళకి ఇది చేస్తాం. ఇది అయిన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తున్నాం. వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు. ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు. గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాం. ఇది కాకుండా ఇటు చైర్మన్ కానీ, ఇంకొక పక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ, మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్స్ ఇంకా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా బోర్డు మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మీ అందరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్తున్నాను, మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాలు దేవునికి అప్రతిష్ట తెచ్చే పరిస్థితి వస్తే అందరం కరెక్ట్ చేసుకోవాల్సిందే. ఓసారి దేవుని మీద భక్తి ఉంటుంది, మనం చేసే పనులు మాత్రం ఓసారి ఉత్సాహంతో కాదనలేక కొన్ని చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి చేయకుండా దేవుని పవిత్రతకు దెబ్బ లేకుండా చేసే బాధ్యత మీ అందరిపైన ఉంది. మీకు మనస్సాక్షి ఉంది. ఆ మనస్సాక్షిగా పనిచేయండి. అందరూ కలిసి అవసరమైతే మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక్కొక్కరు ఒక బాధ్యత తీసుకొని ఒక సేవకులుగా మీరు సేవ చేయండి. పెత్తందారులుగా మీరు వచ్చి దేవుని దగ్గర చేస్తే మాత్రం చాలా చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ నేను ఈరోజు చూసిన తర్వాత నా అబ్జర్వేషన్స్ ఇవి. దీని మీద చాలా స్పష్టంగా మరొక్కసారి ఇక్కడుండే అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పవిత్రతను కాపాడుతామని భారతదేశంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. But unfortunately, 7 months into the new government, lots of previous government systems are being continued, which is what led to the tragedy yesterday. And our observation could have been, will the state government consistently follow up or what reforms are being brought to the TTD? Because that is what is your dream, sir. Once again, you have reiterated that. No, నేను ఎవరిని బ్లేమ్ చేయడం కాదు. 45 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. తెలుగుదేశం పార్టీని అధికారంలో 23 సంవత్సరాలు ఉన్నాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ. ఇప్పుడు మళ్ళా నేను సీఎంగా ఉన్నాను, లేకపోతే అపోజిషన్ లీడర్గానే ఉన్నాను. ఎప్పుడు కూడా ఇలాంటి సంప్రదాయం రాలేదు. నేను కూడా మిస్ అయ్యాను. తిరుపతిలో టోకన్స్ ఇస్తున్నారు అనేది నాకు తెలియదు. అంటే విన్నాం కానీ మర్చిపోయాం. ఇంకా నాకుండే ప్రీ ఆక్యుపేషన్ నా వర్క్లు అన్నట్లు. ఈరోజు తిరుపతిలో టోకన్స్ ఇచ్చి అక్కడ సరి అయినటువంటి సెక్యూరిటీ మన వాళ్ళు పెట్టారు, కానీ ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాల్సింది. అందరూ బాధపడేది ఏంటంటే, మేము వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చాము, తిరుమల పైన ఉండే తృప్తి తిరుపతిలో ఉంటే మాకు రాదు అనేది ప్రగాఢమైన ఇది. కొన్ని సమస్యలు అప్పుడు చేసినట్టన్నీ కూడా ఇంకా వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణ 10 రోజులు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు, అప్పట్లో తీసుకున్న నిర్ణయం. నేను వెంకటేశ్వర స్వామికి ఏకాదశి రోజున ఒకరోజే మనకు దేవుని దగ్గరికి పోయేవాళ్ళం. అది కొంచెం స్పిల్ ఓవర్ అయితే ఇంకొక హాఫ్ డే వచ్చేది. ఆ రోజు పోతే మనం స్వర్గానికి పోతామని నమ్మకం ఉండేది. ఇప్పుడు 10 days అంటే కన్వీనియంట్ ప్రకారం వెంకటేశ్వర స్వామి ఇది చేయడం కరెక్ట్ కాదు. అది ఆగమ పండితులు ఏం చెప్పారో నాకు తెలియదు. ఇంకా ఎక్కడన్నా రాష్ట్రాల్లో జరుగుంటే అది వేరే విషయం. కానీ వెంకటేశ్వర స్వామి వరకు ఇది యూనిక్ టెంపుల్.
ఏ టెంపుల్ దీనికి కంపారిజన్ లేదు. 4 రోజులుగా 100 మీటింగులు పైగా పెట్టుంటారు సార్. ఇది 10 రోజులు మీ దృష్టికి రాకుండానే జరిగిందంటారు. ఏది ఇక్కడ రివ్యూ మీటింగులు అవన్నీ వాళ్ళు నేను ఏంటంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాను, చేసేంత వరకు ఫ్రీడమ్. నేను అన్నిటికీ ఇంటర్ఫేర్ కాను. ప్రతి ఒక్కటి మాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు సవ్యంగా. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, పాత సాంప్రదాయాన్ని కంటిన్యూ చేశారు. నెంబర్ 1, అది చేయాలనా లేదా అనేది నేను ప్రక్షాళన చేయాలని ఈఓకి చెప్పి పంపించాను. ఈఓని ఆ రోజు కూడా ఆదేశించాను. టోటల్గా సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేసి ప్రజలకు హిందూ మనోభావాలకి ఆమోదయోగ్యంగా ఉండే పనులు చేయమని పంపించాను. కొన్ని పనులు చేశారు, ఇలాంటి పనులు వచ్చాయి. ఇప్పుడు ఇది జరిగింది ఒక సంఘటన. ఈ సంఘటనలో అక్కడ ఎగ్జిక్యూషన్కి ఎవరినైతే పెట్టారో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ ఎగ్జిక్యూషన్లో ఒక ½ అన్ అవర్ 1 అవర్ ముందుగానే క్యూలో పంపించుంటే ఇలాంటి సంఘటన వచ్చేది కాదు. వెరీ సింపుల్ అబ్జర్వేషన్. అక్కడ అడిగింది అడిగాను. రెండోది, అక్కడ పెట్టడమే తప్పు లొకేషన్. ఎప్పుడు కూడా ఒక మనుషుల్లో సైకాలజీ ఏంటంటే, ఒక పార్కులో పెట్టారు, తాళాలు వేశారు, ఎవరికో బాగాలేదు, తలుపు తీశారు, గేట్ తీయంగానే ఒక మెసేజ్ ఏమొచ్చింది, వేరేది ఇక్కడంతా టికెట్లు ఇచ్చారు అనే మెసేజ్ వచ్చింది. వీడు కూడా ప్యానిక్ అయ్యి గేట్ తీశారు కాబట్టి పోదాం, ముందు పోకపోతే మనకు టోకన్స్ రావేమని ముందుకు పరిగెత్తారు. ఆ పరిగెత్తడంలో ఈ స్టాంపేడ్ జరిగింది. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. అది ఆ డిఎస్పీ ఆ మాత్రం ఆలోచన లేకుండా చేయడం తప్పు. ఈజ్ ఎ ఎగ్జిక్యూటివ్, ఈజ్ ఎ డిఎస్పీ, ఈ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ. చేయలేకపోయాడు. అందుకే అతను నేను సస్పెండ్ చేసింది. రీజన్ లేకుండా కాదు. మార్నింగ్ నుంచి నేను అధ్యయనం చేశానంటే అన్ని అధ్యయనం చేసిన తర్వాత నేను అన్నిటికీ కూడా మొన్న కూడా మీరు చూస్తే కనకదుర్గమ్మ టెంపుల్లో కూడా చేశారు, ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేశారు. బాగా చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కదానికి నేను ఇంటర్ఫేర్ అయ్యి లేకపోతే నేను చెప్పినట్టు జరగాలంటే కూడా జరగవు. ఎన్ని కరెక్ట్ కాదు. నేను ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్తున్నానో వాళ్ళు సక్రమంగా చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఐఎమ్ వెరీ క్లియర్ అన్ దాట్. అందుకే మీకు ఆ ఫెయిల్యూర్స్ చూడడానికే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశాను. ఆ ఫెయిల్యూర్ చెప్పడానికి కొంచెం ట్రాన్స్ఫర్ చేశాను. మీరు చెప్పిన పాయింట్స్ ని కూడా కవర్ చేశాం. నా దృష్టికి ఏవేవి వచ్చాయో అవన్నీ కూడా చేశాం. ఇంకా ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి, అవి కూడా కవర్ చేస్తాం. నేను చేసేది కాదు, అది ఆగమ శాస్త్ర పండితులు చేయాలి. నేను చేసేది కాదు అది. టీటీడీ విల్ హ్యావ్ ఎ రివ్యూ, ఈఓ విల్ హ్యావ్ ఎ రివ్యూ, వాళ్ళు చేస్తాం. డెఫినెట్ సబ్మిషన్ చేస్తాం. గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు రివ్యూ. tokens be issued over the online mode as well? Will the tokens be issued over the online mode as well? Yes, it has to be done. అవసరమైతే ఆన్లైనే కాకుండా ఆధార్